రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. RC16గా ఇది ప్రచారంలో ఉంది. స్పోర్ట్స్ నేపథ్యంలో RC16 సిద్ధమవుతుందని టాక్. ఉప్పెన తర్వాత సుమారు 2 ఏళ్ల పాటు కష్టపడి బుచ్చిబాబు దీనిని సిద్ధం చేశారు. ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్ఫుల్ గా ఉండనుంది. జాన్వీ కపూర్ కథానాయిక. శివరాజ్ కుమార్ తో పాటు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఆటకూలీగా కనిపించనున్నాడట. కథలో అతని క్యారెక్టర్ తీరుతెన్నులు ఇప్పటి వరకు వచ్చిన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తుంది. సాధారణంగా ఒకే ఆట చుట్టూ కథ నడుస్తుంటుంది. కానీ ఇందులో మాత్రం క్రికెట్, కుస్తీ, కబడ్డీ ఇలా 3 ఆటలు మిక్స్ అవుతాయట. ఈ లైన్ సినిమా పట్ల క్యూరియాసిటీని మరింత పెంచేస్తుంది. రంగస్థలం తర్వాత చరణ్ మళ్లీ పూర్తిగా రూట్ మార్చేలా కనిపిస్తుంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఓ కీలకమైన కోచ్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే జగపతి బాబు, మేఘనా రాజ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతుంది. టీజర్, ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతుందని సమాచారం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మరోసారి మాస్ లుక్ లో అలరించనున్నాడన్న టాక్ ఫ్యాన్స్ లో హైప్ ను మరింత పెంచుతుంది. మరి బుచ్చిబాబు సానా ఈ ప్రాజెక్టుతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఎంత గ్రామీణ నేపథ్యమైనా యాక్షన్, ఎలివేషన్ రెండూ సరిపడా మోతాదులో ఉండేలా చూసుకుంటున్న బుచ్చిబాబు చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్కు ఎక్కువ సమయం పట్టినా పర్వాలేదు కానీ చిత్రీకరణ మాత్రం లేట్ అవ్వకుండా షెడ్యూల్స్ వేసుకుంటున్నాడు. శివరాజ్ కుమార్కు సంబంధించిన ఎపిసోడ్స్ చకచకా జరిగిపోతున్నాయి. జాన్వీ కపూర్ ఇటీవలే వచ్చేసింది. అందరి ఆర్టిస్టుల కాంబోలో సన్నివేశాలు పూర్తయిపోతున్నాయి. విడుదల ఈ సంవత్సరం ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. టీం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్ అవమానం జరిగిన ఏడాదిలోనే బ్లాక్ బస్టర్ కొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఇంకో 2 పాటలు ఇవ్వాలట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఎక్కువ టైం అడిగే ఛాన్స్ ఉంది. తాజాగా ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన రెహమాన్ పూర్తిగా కోలుకున్నాక మిగిలిన వర్క్ ఉంటుంది. మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజుకి ఫ్యాన్స్ RC16 టీజర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.